శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో భక్తుల్లో ఆధ్యాత్మిక భావ వ్యాప్తి కోసమే తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అధికారుల బృందంతో కలిసి ధార్మిక సదస్సు ఏర్పాట్లను పరిశీలించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మరింతగా హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు, మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్న వయసు నుండే పిల్లల్లో మానవతా విలువలను పెంచేందుకు టీటీడీ అనేక చర్యలు తీసుకుంటుందని చైర్మన్ తెలిపారు. ఇందులో భాగంగా ధార్మిక సదస్సు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు స్వీకరించి మరింతగా ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 57 మంది పీఠాధిపతులు సదస్సుకు విచ్చేసేందుకు సమ్మతి తెలియజేశారు. శ్రీవారి ఆలయం నుండి ఏ సందేశం వెళ్లినా భక్తులందరూ ఆమోదించి ఆచరిస్తారని చైర్మన్ తెలిపారు. 16 సంవత్సరాల క్రితం తాను చైర్మన్ గా ఉన్నప్పుడు ధార్మిక సదస్సులు నిర్వహించామని చెప్పారు. అందులో పీఠాధిపతులు చేసిన సూచనల మేరకే దళిత గోవిందం, కళ్యాణమస్తు, గిరిజన గోవిందం, కైసిక ద్వాదశి లాంటి ధార్మిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని తెలియజేశారు. చైర్మన్ వెంట జేఈఓ శ్రీమతి సదా భార్గవి, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్ కుమార్, ఎస్వీ వేదవర్సిటీ ఉపకులపతి ఆచార్యరాణి సదాశివమూర్తి, సిఈ నాగేశ్వరరావు, SE2 జగదీశ్వర్ రెడ్డి, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, అశ్విని, ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ కుసుమ కుమారి, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి రాజగోపాల్, హెచ్డిపిపి కార్యదర్శి సోమయాజులు, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, విజిఓ నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో దేవుణ్ణి చూడ్డానికి వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యం కలిగించటంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కలిగించాలన్న ఒక మహత్తరమైన ఆశయంతో అనేక ధార్మిక కార్యక్రమాలను చేస్తోంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల కంటే కూడా మిన్నగా ఈ ధర్మ ప్రచారాన్ని అతి గొప్పగా నిర్వహిస్తోంది. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. మరింతగా స్వామి వైభవాన్ని, హైందవ వ్యాప్తిని, భగవంతుని పట్ల విశ్వాసాన్ని, మతాంతీకరణలు జరగకుండా ఉండేటువంటి తత్వాన్ని, చిన్నతనం నుండే బాలబాలికల స్థాయి నుండే అందరిలోనూ కూడా ఈ తరంలో తగ్గిపోతున్నటువంటి మానవతా విలువలకి ఆధ్యాత్మికతను జోడించి మరింతగా భక్తి ఉద్యమంగా మారాలా అన్నటువంటి ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరి సహాయము, సలహాలు, సంప్రదింపులు, వాళ్ళ సూచనలతో మరింతగా ధర్మ ప్రచారాన్ని చేయటానికి కంకణం కట్టుకున్నది. అందులో భాగంగా ఫిబ్రవరి నెల 3, 4, 5 తారీఖులలో ఈ ధార్మిక సదస్సును వైభవోపేతంగా చెయ్యాలని నిర్ణయించటం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 57 మంది పీఠాధిపతులు తమ అనుగ్రహ భాషణ చేయటానికి సంసిద్ధతను వ్యక్తపరిచారు. వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలతోటి మరింతగా ధర్మ ప్రచారం చేయాలా అన్నటువంటిది మా ఆలోచన. ప్రపంచంలో ఉన్న హిందూ దేవాలయాలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచే ఏ సందేశం వెళ్ళినా అది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సంకేతంగా ప్రజలు భావించేటువంటి అవకాశం, ఆచరణ చాలా సంవత్సరాలుగా ఉన్నది. మిగతా చాలా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వెళ్ళేటువంటి ఏ సందేశమైనా కూడా ప్రజలందరూ కూడా ఏకతాటి మీద తీసుకుంటున్నారు. కనుక ఆ భగవంతుని కృపతో, కరుణతో
జరగబోయేటువంటి ఈ ధార్మిక సదస్సులో తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా మరింతగా ధర్మ వ్యాప్తి కలిగిస్తాము. పెద్ద ఎత్తున ఉద్యమంగా దాన్ని చేస్తాము. దాదాపు 16 సంవత్సరాల క్రితం 2 సార్లు నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు 2 సార్లు జరిగినటువంటి ధార్మిక సదస్సులలో ఆనాడు పాల్గొన్నటువంటి పీఠాధిపతుల వాళ్ళ అమృత వాక్కులనే మేము శిరసావహించి అనేక కార్యక్రమాల్ని చేయటం జరిగింది. అందులో దళిత గోవిందం, కళ్యాణమస్తు, గిరిజన గోవిందం, కైసిక ద్వాదశి ఉత్సవాలను అత్యంత అద్భుతంగా నిర్వహించటం, ఇలాంటి కార్యక్రమాలను నిన్నింటినో నిర్వహించటం జరిగింది. రేపు జరగబోయేటువంటి సదస్సులో మరింత పెద్ద ఎత్తున మేము వాళ్ళ యొక్క వాక్కుల నుంచి వెలువడేటువంటి ఆ అమృత భాషణాలని తీసుకొని మరింత ముందుకు వెళ్ళి ధర్మ ప్రచారాన్ని, మా హిందూ ధర్మ ప్రచార పరిషత్తుని మరింత పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి పీఠాధిపతులకు అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. మీ అందరూ మీ సలహాలు, మీరు ఇచ్చేటువంటి సూచనలు వీటితో ముందుకు వెళ్ళటానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉన్నాం.